హైదరాబాద్ చైతన్యపురిలో మేజర్ ప్రభాత్ కుమార్ స్మారకార్థం ఆయన కుమారుడు బిపిన్ కీట్స్ సంస్థ ఆధ్వర్యంలో 300 మంది పేదలకు వికలాంగులకు నిత్యావసరాలను అందజేశారు. అలాగే 300 మందికి ఉస్మానియా ఆసుపత్రిలో ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిపిన్ మాట్లాడుతూ నేడు తన తండ్రి వర్ధంతి అని, ఈ సందర్భంగా కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు అండగా ఉండాలన్న సదుద్దేశంతో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం చార్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ కాచం సత్యనారాయణ సహకారంతో ఈ బృహత్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ ట్రాఫిక్ సిఐ నాగమల్లు, కీట్స్ మేనేజింగ్ ట్రస్టీ సుబ్రహ్మణ్యం, మేజర్ ప్రభాత్ కుమార్ సోదరి ఉషా తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో కీట్స్ ఆర్గనైజేషన్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ చైర్మన్ అయినటువంటి సుబ్రహ్మణ్యం గారు బ్రదర్ మేజర్ ప్రభాకర్ చౌదరి గారి మెమోరియల్ కింద ఈరోజు మన అందరికీ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తుంది. సుబ్రహ్మణ్యం గారిని ఇంట్రడ్యూస్ చేసినటువంటి సోదరుడు, మిత్రుడు, రెడ్ క్రాస్ మెంబరు మరియు సోషల్ వర్కర్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి విజయ్ గారు వేదికపైకి అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి అలాగే సుబ్రహ్మణ్యం గారి యొక్క ధర్మపత్ని మేడం విషయ మేడం గారిని వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి. అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి మన ట్రాఫిక్ సిఐ సామాజికవేత్త లయన్ నాగమల్లి గారిని మరి మనం చేసే ప్రతి కార్యక్రమంలో ముందుండి వెన్నంటి నడిపిస్తున్నటువంటి మా అన్నగారు అయినటువంటి డిసిటి గారు శ్రీనివాస్ గారిని ముఖ్య అతిథిగా ఇచ్చేసి మనం పోయిన సంవత్సరం లాక్డౌన్లో కూడా చాలా కార్యక్రమాలు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. మరి అలాగే ఈ నేపథ్యంలో కూడా ఈరోజు కూడా ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. వినయ్ ప్రభాత్ కుమార్ గారు, మేజర్ ప్రభాత్ కుమార్ గారి సుబ్రహ్మణ్యం గారిని మాట్లాడుతున్నాం. మేజర్ ప్రభాత్ కుమార్ గారు ఈరోజు పోయే లాస్ట్ ఇయర్లో అందుకోసం ఆయనకి మెమరీగా వాళ్ళ పిల్లలు విపిన్ కుమార్, రాజ్య, మాలగారు, వాళ్ళ అమ్మాయి సంజోగ్ వీళ్ళందరూ కలిసి ఇవాళ ఇలాంటి కార్యక్రమం చేయాలి. ఎందుకంటే మేజర్ ప్రభాత్ కుమార్ పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి సాయం చేసి వాళ్ళని పైకి తీసుకొస్తే వాళ్ళు ఇంకొంతమంది సాయం చేస్తారని ఎవరైనా సరే కష్టపడి శ్రమకి పడి పనిచేసే వాళ్ళకి ఎవరికైనా కూడా సాయం చేయడానికి ఎక్కడ మంది ఉండేవారు. ఇలాంటి ప్రభాత్ కుమార్ గారి గురించిగా ఇవాళ మనం ఈ మెమరీలో ఈ కార్యక్రమం చేద్దామని తలపెట్టాం. దానికి మన బీసీ న్యూస్ వారు, మన శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా డీసీ గారు వీళ్ళందరూ ముందుకు వచ్చి దీన్ని సహకారం అవడానికి సహకరించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళ బ్రదర్ని మనకు కూడా ఎక్కువ ఇబ్బంది అయినటువంటి ఎక్కువ మన సిఐ నాగమల్ గారు, లయన్ నాగమల్ గారు మాట్లాడాల్సింది. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షంగా ముఖ్య అతిథిగా చేసినటువంటి ట్రాఫిక్ సార్, సుబ్రహ్మణ్యం గారు, వారి యొక్క సందర్భంగా లాక్డౌన్ సందర్భంలో చాలామంది పేదలు నిజంగా కూడా పనులు లేకపోయినా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి సహృదయంతో 800 మందికి సాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి సోదర సమానుడు అన్న ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిన. అందరికీ నమస్కారం. చాలా మంచి కార్యక్రమం చేపట్టినందుకు కాచం సత్యనారాయణ పుస్తకాల గురించి
సుబ్రహ్మణ్యం గారికి, మేడం గారికి, వాళ్ళందరికీ నమస్కారం. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఇంతమంది బీద వాళ్ళని ఆదుకోవడానికి చాలా పెద్ద మనసు చేసుకుని గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తూ సుబ్రహ్మణ్యం గారి గురించి 3 సార్లు వినడం జరిగింది. బయట పోలీస్ ఫ్యామిలీస్ మొత్తం రాచకొండ కమిషనరేట్ మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, మా స్టాఫ్కి, మా తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఐసోలేషన్ వార్డు అంటే దాదాపుగా 3 కమిషనరేట్లలో ఫస్ట్ టైం దాదాపుగా 6,000 మంది మా ఫోర్స్ ఉన్నప్పటికీ దాంట్లో ఎవరైతే ఇబ్బంది ఉందో వాళ్ళందరికీ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఆ తర్వాత ఈ విధంగా పేదలందరికీ కూడా నిత్యావసర వస్తువులు వాళ్ళకి పంపిణీ చేయడం అనేది, ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రాచన్ కప్ ఫౌండేషన్ తరఫు నుంచి వివిధ సోర్సెస్ ద్వారా రాచన్ సత్యనారాయణ మీ అందరికీ తెలుసు ఎన్నో కార్యక్రమాలని మన తర్వాత పేదవారికి ఎలా సాయం చేయాలి, ఏ పరిస్థితుల్లో ఏ విధంగా సాయం చేయాలని పరితపిస్తున్నటువంటి చాలా మంచి కార్యక్రమం. ఇలాగే కొనసాగించాలని వీళ్ళకి ఈ విధంగానే మీ అందరి ఆశీర్వాదం ఉండాలి, దేవుడి ఆశీర్వాదం ఉండాలి. వీళ్ళందరికీ ఈ విధంగానే ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ రెగ్యులర్ హౌస్ పెయింటింగ్ అని చెప్తాను కదా, మీరందరూ కూడా గుర్తు లేకుండా ఉన్నవాళ్ళే. మీకోసం ఇప్పుడు చెప్పినట్టుగా తీసుకోవడం కూడా ఇక్కడ అందరికి జారీ తీసుకోవడం మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళకే ఎక్కువ ఇవ్వబోతారు. వీళ్ళందరూ మా బంధువులు పిల్లల్ని కదా.
అందరూ వేసే ఇవాళ ఎవరు ఉన్నారు కదా అన్న ఎవరు ఇవ్వాలి కదా సరే వెరిఫికేషన్ క్వశ్చన్